హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కోమలీస్ కిచెన్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం కొత్తగా చాలా టేస్టీగా దొండకాయ ఫ్రైని ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. 1/2 కేజీ దొండకాయలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 6-7 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఎండు కొబ్బరి. దొండకాయ ముక్కల్ని చక్రాల్లాగా రౌండ్గా కట్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై ప్యాన్లో మనం తీసుకున్న మసాలా దినుసుల్ని, ఎండుమిరపకాయల్ని వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక మిక్సీలో మెత్తని పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక పల్లీలను వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక వీటిని పక్కకు తీసుకోవాలి. వీటిని మనం ఫ్రైలో లాస్ట్లో కలుపుకుంటాం. ఉల్లిపాయ ముక్కల్ని వేసి లైట్గా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులో కరివేపాకును కూడా వేసి చిటపట్లాడే వరకు వేయించుకోవాలి. ఇవి ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేసి బాగా కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి బాగా కలుపుకొని మరొక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. వీటిని మధ్యలో కదుపుతూ ఉండాలి, లేకపోతే చిన్న ముక్కలు కదా ఊరికే మాడిపోతాయి. అలా మాడిపోతే ఫ్రై చేదెక్కి తినడానికి అస్సలు బాగోదు. మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని కూడా వేసి బాగా కలిసిపోయేలా కలుపుకొని 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రైని ఎంత సింపుల్గా చేసామో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.